సందనాలో ఎన్నెల రాజాని కొందనాలో వెన్నెల రావణ సందనాలో వెన్నెల రాజాని కొందనాలో వెన్నెల ఏ ఊరి పిల్లలమ్మ ఏ వాడో పిల్లలమ్మ మా ఊరికొచ్చినారు మా పల్లెకొచ్చినారు ఎన్నడు రానోళ్ళు మీరు ఇలాంటి కూలి వాళ్ళ పిల్లలము వెన్నెల మేము తెలంగాణ ఉద్యమకారుల వెన్నెలో రావణ సందనాలో వెన్నెల రాజాని కొందనాలో ఓనలరా కలరా సెలలరా తమ్ముళ్ళరా ఓట్ల కోసం వచ్చిన వాళ్ళం కాదు, సీట్ల కోసం వచ్చిన వాళ్ళం కాదు. ప్రత్యేక తెలంగాణ కావాలని, తెలంగాణ వస్తే కూడు దొరుకుతుంది, గుడ్డ దొరుకుతుందని, మనకు ఉచిత విద్య దొరుకుతుందని, వైద్యం దొరుకుతుందని మన పిల్లలు చదువులకు పోయినోళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అంతమంది ప్రాణాలు పోతే తప్ప మనకు తెలంగాణ రాష్ట్రం రానే రాలేదు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కూర్చున్న పాలకులు ఏం చేశారంటే, అరే ఓట్ల కోసం వచ్చినోళ్ళు వగల మాటలెన్నో చెప్పి, అరే ఓట్ల కోసం వచ్చినోళ్ళు వగల మాటలెన్నో చెప్పి, ఎన్నో మాయ మాటలు చెప్పి నమ్మించి 10 సంవత్సరాలు ఒకడేలాడు. మళ్ళా వాడు మోసం చేసాడని చెప్పి ఇంకొకటి అధికారంలోకి వచ్చాడు. వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కాబట్టి నువ్వు అమలు చేస్తావా చేయవా అని చెబుతూ రేపు 31వ తారీఖున మన గ్రామంలో అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఆ అమరవీరుల స్తూపంలో బహిరంగ సభలో మాట్లాడుతున్నాం. ఓరోరి ముఖ్యమంత్రి నీ హామీలన్నీ మాయరు, ఓరోరి ముఖ్యమంత్రి అరే అరే భూములు ఇస్తామని చెప్తివి, జాగాలు ఇస్తామని చెప్తివి, ఉద్యోగాలు ఇస్తామని ఆశలెన్నో చూపెట్టివి. అరే భూమి జాగాలు ఇవ్వమంటే ముఖ్యమంత్రి, భూమి జాగాలు ఇవ్వమంటే మమ్ము జైళ్ళల్లో పెడతానంటివి. అరే ఏం జులుం ఏం జులుమురో, ఏమి రాజ్యం యమరాజ్యం, ఏం జులుం ఏం జులుమురో, ఏమి రాజ్యం యమరాజ్యం, ఏం జులుం ఏం జులుమురో, యమరాజ్యం యమరాజ్యం. అందుకే అక్కలారా, ఇలాంటి పాటలు ఆటలు మాటలు రేపు 31వ తారీఖున వందలాది మంది కళాకారులు మన గ్రామానికి వస్తున్నారు. అందుకే మా ఆటలు వినాలే, మా పాటలు వినాలే, మేము చెప్పే మాటలు వినాలే. మన పిల్లలు మన కోసం చనిపోయారు, మన బాగోగుల కోసం చనిపోయారు. వాళ్ళ ఆశలు నెరవేరలేదు. వాళ్ళ ఆశల కోసం మన ఆ సభను జయప్రం చేయాలి. జనం పాట పాడుతాం, జనం కోసం ఆడుతాం, ప్రజల బతుకు చూపుతాం, ప్రజల కసలు చెప్పుతాం, కష్టాలకు నష్టాలకు కారణాలు చెప్పుతాం, అరే కష్టాలకు నష్టాలకు కారణాలు చెప్పుతాం. అమ్మలారా అయ్యలారా మా పాటలు వినరండి, అక్కలారా మా మాటలు వినరండి, అన్నలారా. అమ్మలారా అన్నలారా మా మాటలు వినరండి, అక్కలారా. అక్క, మేము ఎవరు ఏమిటి అనేది స్పష్టంగా చెప్పాం. ఈ రోజు 15 రోజులు 16 రోజుల ముందే మీ గ్రామానికి వచ్చాం, ప్రచారం చేస్తున్నాం. అంటే మన గ్రామంలో ప్రతి ఒక్కరు ముచ్చట పెట్టాలి, మాట్లాడాలి. అయ్యో మన గ్రామంలో తెలంగాణ బిడ్డలు తెలంగాణ ఆశయాల కోసం పనిచేస్తున్న వాళ్ళు రేపు 31వ తారీఖున సభ పెడుతున్నారట. ఆ సభకు మనం సిద్ధంగా
మీ ఊరికొచ్చాము వెన్నెలో వెన్నెల, మీ ఊరికొచ్చాము ఎన్నెలో ఎన్నెల, ఈ పల్లెకొచ్చాము వెన్నెలో వెన్నెల, మీ పల్లెకొచ్చాము ఎన్నెలో ఎన్నెల. ఉద్యమకారుల ఆశయాలకు వెన్నెల, మనం ఊపిరిని ఇద్దాము వెన్నెలో వెన్నెల. యవన సుందరాలో ఎన్నెల, రావణ చంద్రాలో వెన్నెల, రాజాని ఏప్రిల్ చేయండి. 31వ తారీఖున జరగబోయే మన అమరవీరుల స్తూప ఆవిష్కరణ సందర్భంగా భారీ బహిరంగ సభను జయప్రద ఏప్రిల్ చేయండి. 31వ తారీఖున జరగబోయే భారీ ఈ నెల 31వ తారీఖున మన గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేసీ ఆధ్వర్యంలో మన రాష్ట్ర సాధనలో ప్రముఖంగా వ్యవహరించి తమ ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల త్యాగాలను వాళ్ళ చిహ్నంగా రేపు 31వ తారీఖున ఈ యొక్క స్తూప ఆవిష్కరణ ఉన్నందున పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావులు పెద్ద సంఖ్యలో మన గ్రామానికి తరలి వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వాళ్ళతో పాటు మన గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి అందరూ కదలాలి. రేపు 31వ తారీఖున జరగబోయే ప్రదర్శనను బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మర్చిపోకండి అన్నలారా, అక్కలారా, 31వ తారీఖున మన గ్రామంలో జరగబోయే ప్రదర్శనను బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.